గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇండ్ల శివనాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇండ్ల శివనాగేశ్వరమ్మను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యుల్ని నాగేశ్వరమ్మ పరిచయం చేశారు. నాగేశ్వరమ్మకు 50,000, మనవడికి 1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు పవన్. నాగేశ్వరమ్మ మనవడి చదువుకు నెలకు 5,000 చొప్పున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగుతుంది? నాగేశ్వరమ్మకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే అటు ఇప్పటం పర్యటన ముగించుకుని కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఆయన ఇప్పటంలో పర్యటించినటువంటి పర్యటన కనుక చూస్తే ఏదైతే గత వైసీపీ హయాంలో ఇప్పటంలో జరిగినటువంటి ఇండ్ల కూల్చివేత సమయంలో ఆ గ్రామ ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ ఇప్పటం అంటే ఆ ప్రాంతాల్లో ఇప్పటం గ్రామం దాదాపుగా మంగళగిరి నియోజకవర్గంలో చాలా లోపలికి ఉండేటువంటి ఒక గ్రామం. అలాంటి గ్రామంలో ఒక రోడ్ల విస్తరణ పేరుతో కావాలని వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కు మద్దతు పలుకుతున్నారనేటువంటి ఒక అక్కసుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కేడర్ అంతా కూడా అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా రోడ్డు వైండింగ్ పేరుతో వారి ఇళ్లను కూల్చివేయడం, ఇలా అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో ఆ గ్రామానికి అండగా నిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లోనే నిర్ణయించుకుని అనేక రకాలైనటువంటి ఆంక్షల నడుమ నడుచుకుంటూ వెళ్ళినటువంటి తర్వాత అక్కడ కూడా అడ్డగిస్తే ఆయన కారు పైభాగం వరకు ఎక్కి ప్రయాణించి ఇప్పటం గ్రామం చేరుకున్నారు. అటు జన సందోహం మధ్యన మరి ఇప్పటం గ్రామంలో కూల్చివేతల సమయంలో కనుక చూస్తే ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఏదైతే అక్కడికి ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి ఇండ్ల శివనాగేశ్వరమ్మ అప్పట్లో ఆవిడ ఏదైతే ఇటు బుల్డోజర్లు, అదేవిధంగా ప్రొక్లైన్స్, క్రైన్స్ మధ్యన వెళ్ళి ఆవిడ బాబు మా ఇల్లు పడగొట్టొద్దు, నాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా రైతు కుటుంబానికి చెందినటువంటి వారే, ఇలాంటి నాశనం చేయొద్దు అని వారందరూ కూడా ఆవేదన చెందినటువంటి సమయంలో ప్రత్యేకంగా ఆవిడ మాటలు కూడా వినకుండా ప్రత్యేకంగా ఆవిడ ఇల్లును కూడా కొంత భాగం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విషయాన్ని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక్కొక్క ఏదైతే ఇల్లు కూలగొట్టినటువంటి వారందరూ కూడా 1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కు ఆవిడ అత్యంత సన్నిహితంగా మెలగడం, ఆమె తన పెద్ద కుమారుడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఖచ్చితంగా తమ కుటుంబాలన్నిటికీ కూడా ఒక బాసటగా నిలుస్తాడు, అండగా ఉంటాడని కూడా ఆమె చెప్పినటువంటి తరువాత ప్రత్యేకంగా ఆమెను పలుమార్లు జనవాణిలో కలిసినప్పుడు కానీ లేదా ప్రత్యేకంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసినప్పుడు కానీ ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక షో నిర్వహించినటువంటి సమయంలో కూడా ఇప్పటం గ్రామం పర్యటన వచ్చినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ ఆమెను ఇక్కడి నుంచి అన్స్టాపబుల్ షోకి పిలిపించుకోవడం, ప్రత్యేకంగా అక్కడ కూడా ఆమెతో మాట్లాడడం, ఖచ్చితంగా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఖచ్చితంగా తమ కోసం వస్తాను అనే ఒక భరోసాను ఆమె కల్పించినటువంటి తర్వాత ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చారు. ఈ కొద్ది రోజుల్లో ఇండ్ల శివనాగేశ్వరమ్మ గారి ఆరోగ్య పరిస్థితి, ఆమె కుటుంబ పరిస్థితి ఏంటి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినటువంటి సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా కొంత బాగోలేకపోవడం, ప్రత్యేకంగా ఆమెకు ముగ్గురు కొడుకులు ఉంటే ఇద్దరు మరణించడం, ఒక కొడుకు అంటే డఫ్ అండం అంటే చెవిటి మూగ కలిగినటువంటి వాడు మాట్లాడలేకపోవడం, మనవడు కూడా కొంత అంగవైకల్యం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆవిడ కుటుంబంలో అని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా తానే ఆమె ఇంటికి వెళ్తానని కూడా చెప్పినటువంటి విధంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాట ప్రకారంగానే ఈరోజు ఇండ్ల శివనాగేశ్వరమ్మ గారి నివాసానికి ప్రత్యేకంగా వెళ్ళటం, ఆమె కూడా వెళ్ళడమే ఆయన్ను హత్తుకొని తీసుకోవడం, గుండెలకు హత్తుకొని దగ్గరికి తీసుకున్నటువంటి వెంటనే ఒక తల్లి కొడుకుకు ఉన్నటువంటి ఆప్యాయ అనుబంధ సంబంధం అంతా కూడా అక్కడ ఆ వాతావరణంలో కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఆమె కూడా తన పెద్ద కుమారుడిగా పవన్ కళ్యాణ్ను ప్రస్తావిస్తూ వస్తుంది కాబట్టి చాలా దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ఆమెతో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తమ ఆర్థిక పరిస్థితులు ఏంటి, కుటుంబాన్ని కూడా పరిచయం చేశారు. ప్రత్యేకంగా 50,000 రూపాయల నగదు ఆమె కోసం, అదేవిధంగా 1,00,000 రూపాయల నగదు ఆమె ఏదైతే మనవడు కోసం, ప్రత్యేకంగా డిగ్రీ చదువుతున్నాడు ఆమె మనవడు, అయితే విద్య కోసం ప్రత్యేకంగా ఇది ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు ఆమెకి ఇప్పటికే పెన్షన్ కూడా వస్తుంది. అయినా కూడా ప్రతి నెల 5,000 తన జీతభత్యాల నుంచి పవన్ కళ్యాణ్ ఇస్తానని ఒక ప్రకటన చేశారు. ఆ ఇచ్చినటువంటి వాటిని తన మనవడి విద్య కోసం ఖర్చు చేయాలని
పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎవరైనా ఒక ప్రయోజనం చేస్తే ఒక ఉద్యోగాన్ని కూడా ఏదైనా ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మాత్రం ఇప్పటంలో చాలా విజయవంతంగా సాగింది. ప్రత్యేకంగా దారి పొడుగుతున్న కూడా పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పుడు చాలా ఘన స్వాగతం పలికారు అటు నాయకులు, కార్యకర్తలు, కేడర్ అంతా కూడా. మొత్తానికి పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మాత్రం ఇప్పటం గ్రామంలో విజయవంతమైందని చెప్పుకోవచ్చు సింధు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.